మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు తగ్గిపోతుందో తెలుసా? వెన్ వీ డిపెండ్ ఆన్ అదర్స్. అట్ ద టైమ్ వీ లూజ్ అవర్ ఎంటైర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నిజమే కదా. సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో మెయిన్ థింగ్ ఏంటో తెలుసా? మనకు ఆల్టర్నేట్ ఫేస్ ఉంటే చాలు. మనం థింక్ చేసేది ఓకే, ఇది జరగకపోతే ఇంకొక ఆల్టర్నేట్ వే ఉంది కదా, సో లైట్ తీసుకుందాం అని అనుకోవడమే ఫస్ట్ తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊరిలో ఒక ముసలాయన ఉండేవాడు. ఆయన రోజు చలికి వణుకుతూ ఒక చిన్న బ్లాంకెట్ కప్పుకొని పడుకునేవాడు. అది ఎంత చలైనా సరే అలాగే రోజులు గడుపుతూ ఉండేవాడు. అయినా ఆ తాత చాలా ధైర్యంగా ఎలా అయినా నేను బ్రతకగలను అని నమ్మకంతో ఉండేవాడు. వన్ ఫైన్ డే ఒక వ్యక్తి కారులో అలా వెళ్తూ ఉండగా ఆ తాతను చూసి, తాత ఈ చలికి తట్టుకోలేకపోతున్నావు కదా, ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉన్నారా అంటే, ఎవరు లేరు నాయనా, నేను ఒక్కనే ఉన్నాను అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తాడో తెలుసా? సరే నేను ఇప్పుడే వెళ్ళి నీకు ఏదైనా తీసుకొస్తాను కప్పుకోవడానికి, లేదంటే ఫుడ్ ఇవ్వడానికి అని చెప్తాడు. అలాగా ఆ తాతకు చెప్పి వెళ్ళిపోయాడనమాట. అప్పుడు ఆ వ్యక్తి కోసం ఆ తాత చూస్తూ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి తన పనిలో పడి ఆ తాతను మర్చిపోయాడు. ఆ నెక్స్ట్ డే ఆ తాతకు బ్లాంకెట్ ఇస్తాను అని చెప్పాను కదా అని గుర్తు చేసుకుని అదే ప్లేస్కి వచ్చి చూస్తే ఆ తాత చనిపోయాడు. సో ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, ఆ తాత ఎన్నో రోజుల నుండి చలికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో బ్రతుకుతూ ఉన్నాడు. బట్ అలాంటి టైంలో ఎవరో వ్యక్తి వచ్చి నేను నీకు బ్లాంకెట్ ఇస్తాను, ఫుడ్ ఇస్తాను అని వెయిట్ చేయించాడు. అవునా? తన మీద తనకే నమ్మకం పోయి ఆ వ్యక్తి కోసం వెయిట్ చేసి చేసి చనిపోయాడు. ఇక్కడ మీరు అనొచ్చు, అలా ఎలా నమ్మకం కోల్పోతాడు అని. నిజానికి మనుషుల మెంటాలిటీ ఏంటి అంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తాను అంటే అది వినేస్తాం. అది మన హ్యూమన్ సైకాలజీ. వద్దు అనగా ఆ హెల్ప్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. లైక్ ద సేమ్ వే మన మీద మనకు ఎప్పుడూ నమ్మకం పోకూడదు. అది ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్స్లో అయినా సరే ఎప్పుడూ ఆల్టర్నేట్స్ వెతుక్కోకూడదు. ఓకేనా? నీకే చెప్తున్నా. కావాలంటే ఆ ఫస్ట్ వే 100% ట్రై చేయి. కుదరకపోతే ఆల్టర్నేట్ వేని వెతుక్కోవాలి. కొంచెం కష్టపడి ఇది నా వల్ల కాదురా బాబు, నా వల్ల కానీ కాదు అనుకోవడం కాదు. అలా వదిలేస్తే ఇంకా అంతే. స్టడీలో అంతే, డేస్ చాలా ఉన్నాయి కదా, టైం ఉంది, మళ్ళీ చదువుకుందాం. లవ్లో కూడా సేమ్ అంతే. ఒకరు ప్రేమ సరిగ్గా చూపకపోయినా ఇంకొకరిని వెతుక్కుందాం అని ఆలోచిస్తారే కానీ వాళ్ళని మార్చుకుందాం అని అనుకోరు. మోస్ట్లీ ఇలాగే ఉన్నారు. నిజమే కదా? సో ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, డోంట్ లుక్ ఫర్ ద ఆల్టర్నేట్ వేస్. వాటి కోసం వెతుక్కుంటూ వెళ్తే అన్నీ పోతాయి. మనకున్న దాన్ని 100% ట్రై చేయాలి. ఆ తర్వాతే ఫర్దర్ వేస్ని వెతుక్కోవాలి. ప్లాన్ ఏ కాకుంటే ప్లాన్ బి లాగా. అర్థమైందా? సో డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంతేలే, అయిపోయింది. బై.